చాలా బాగా పాడావు నువ్వు. కాని మరి నేను ముందు అడిగినప్పుడు ఎందుకు పాడనన్నావు? మొదట నేను అనుకున్నాను నేను మీతో కలిసి పాడేంత స్థాయి జ్ఞానము నాకు లేదని. తర్వాత సాయి నాకు అర్థమయ్యేలా చెప్పారు ఇది నా తప్పని. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో, నన్ను ఎలా సృష్టించాడో దానిలోనే సంతోషంగా ఉండాలని. అవును, నేను పేదరాలనే, కానీ దేవుడు నాకు పాడగల నైపుణ్యాన్ని ఇచ్చాడు. నేను దానికి గౌరవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఉన్నా సరే అది దేవుడిచ్చిందే. మరి నన్ను నేను ఒకరికంటే తక్కువగా ఎందుకు అనుకోవాలి? ఇక ఎవరికైతే ఈ సత్యం అర్థమవుతుందో వాళ్లకి ఎలాంటి భయమూ ఉండదు, అహంకారం కూడా ఉండదు. సాయి, నేను మీ దగ్గర ఈశోపనిషత్తుకు అర్థం తెలుసుకోవడానికి వచ్చాను. నువ్వు నన్ను ఏదైతే ప్రశ్న అడిగావో బహుశా దానికి జవాబు నీకు కాకాసాహెబ్ దగ్గర ఉండటం వల్ల తెలియవచ్చు. గీత అద్భుతమైన గాయని. భక్తి గీతాలు పాడాలన్న అభిలాష ఉందామెకు. నువ్వు ఆమెతో కలిసి ఒక గాన కచేరీకి ఏర్పాటు చేయి. నాకు తెలిసింది మీకు కూడా భక్తి గీతాలు పాడడం చాలా ఇష్టమని. అయితే ఒకవేళ మీకు ఇష్టమైతే నాతో కలిసి కీర్తనలు పాడొచ్చు. క్షమించండి మహారాజా, కానీ నేను మీతో పాటు పాడలేను. తీసుకో గీత. ఈ రోజు ఉదయం మీరు నన్ను కీర్తనలు పాడమని అడిగినప్పుడు నేను పాడనని చెప్పాను కదా. కానీ నేను తర్వాత ఆలోచించాను అది నాకు చాలా మంచి అవకాశమని. ధన్యవాదాలు సాయి, మీరు చెప్పింది సత్యమే. గీత నాకు ఈశోపనిషత్తు సారాంశం బోధపరిచింది. ఈశోపనిషత్తా? నేనైతే దీని పేరు ఎప్పుడూ వినలేదు. అలాంటప్పుడు మీకు అర్థాన్ని ఎలా చెప్పగలను, అది కూడా మీలాంటి జ్ఞానులకు? సాయి లీలలో చాలా వైరుధ్యమైనవి. ఇది అవసరం లేదు ప్రతిదానికి మాటల ద్వారానే అర్థం చెయ్యాలని. మీరు మీ భావాల ద్వారా, మీ కర్మల ద్వారా నాకు అంతా అవగతం చేశారు. మీకు కొత్త చీర లభించినప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు. కానీ ఈరోజు మీరు కొత్త చీరకి కాకుండా పాత చీరని కట్టుకొని కచేరీకొచ్చారు. ఇప్పుడు కూడా మీరు అంతే సంతోషంగా ఉన్నారు. కొత్త చీర దొరక్క ముందు కూడా మీరు సంతోషంగానే ఉన్నారు, అవునా? మరి దీనివల్ల ఏమీ అర్థమైంది? నాకు అర్థం అవ్వలేదు. దీనికి అర్థం ఈశ్వరుడి ద్వారా మీకు ఏదైతే లభించిందో దానిలోనే నీకు ఆనందం దొరుకుతుంది. నీ జీవితంలోని ప్రతి పనిని నువ్వు నిజాయితీగా చేస్తావు. కానీ ఏదైనా కొత్తది నేర్చుకోవటానికి, జ్ఞానం ప్రాప్తం చేసుకోవటానికి నువ్వు తటపటాయించావు. కిచిడీ ద్వారా నేను చెప్పిన విషయాన్ని నువ్వు చాలా సులభంగా అర్థం చేసుకోగలిగావు. ఇక ఇదే నేను అర్థం చెయ్యాలనుకున్న ఉపనిషత్తు. ఈశ్వరుడే సర్వశక్తిశాలి. ఈశ్వరుడు మనకేదైతే ఇచ్చాడో అదే మనకి ఉపయోగకరం. ఈశ్వరుడు ఏదైనా ఇస్తే అప్పుడు సంతోషంగా ఉండు, ఏమీ ఇవ్వకపోయినా ఉండు. ఆత్మని సృష్టించలేం, అలాగే నాశనమూ చేయలేం. మన ఆత్మలన్నీ ఆ పరమాత్మలో ఒక అంతర్భాగం. మనల్ని ఆ ఈశ్వరుడే పంపించాడు కొత్త విషయాలు అనుభూతి పొందటం కోసం. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతారో వారి జీవితంలో అలాంటి విపత్తులు ఏమీ రావు. వేటినైతే వాళ్ళు ఎదుర్కోలేకపోతారో. సాయి, నేను ధన్యుణ్ణయ్యాను. మీరు నాకు ఇంత సరళంగా ఈ తత్వాన్ని బోధపరిచారు. ఈ తత్వాన్ని నువ్వు చాలా ముందే అర్థం చేసుకోగలిగేవాడివి. కానీ నీ అహంకారం నీకు అడ్డుపడుతుంది. ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని వదిలేశావో, స్వచ్ఛమైన మనసుతో అర్థాన్ని అన్వేషించావో,
అప్పుడు ఉపనిషత్తుల సారాంశం వద్దకి చేరుకోగలిగావు. సాయి, నేనిక ఎప్పుడూ అహంకారాన్ని దరిచేరనివ్వను. ఎందుకంటే నేను తెలుసుకున్నాను, జ్ఞాన సముపార్జనకి వయసు పరిమితి ఉండదు. అలాగే జ్ఞానానికి ఎప్పుడూ ఒకటే మూలం ఉండదు. ఈశ్వరుడు ఎలా అంటే అలా ఏ మాధ్యమం ద్వారానైనా మనకి జ్ఞానాన్ని అందించగలడు. అది ఎవరైనా ఏ మాధ్యమం ద్వారానైనా మనకి జ్ఞానాన్ని అందించగలడు. అది ఎవరైనా, గొప్పవారైనా సామాన్యులైనా, ధనికులైనా పేదవారైనా, జ్ఞానులైనా అజ్ఞానులైనా, జ్ఞానం అనేది సర్వవ్యాపితం. కానీ మనం మన అహంకారాన్ని విడనాడి జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. చెప్పండి, సాయి బాబాకి సాయి బాబాకి సాయి బాబాకి. దేవుడు అందరికీ మేలే చేస్తాడు. ఆయనకి అందరి గురించి చింతుంటుంది. అందుకని ఏదైతే దైవాభీష్టంతో జరుగుతుందో దానితోనే సంతోషంగా ఉండటం నేర్చుకోండి. ఎందుకంటే అది మీ మంచి కోసమే జరుగుతుంది. అందుకని మనస్ఫూర్తిగా అహంకారాన్ని వదిలేసి మీ ఆత్మలని ఈశ్వరుడికి సమర్పణ చేసుకోండి. మీ కర్మలను మీరు ఆచరించండి. ఎందుకంటే భగవంతుడిని చేరుకునే మార్గం ఇదే కాబట్టి. ఆ పైన అల్లా మాలిక్. మార్తాండ్, మార్తాండ్ ఆగు. ఈ మధ్య అసలు బొత్తిగా మాట వింటలేదు నువ్వు. ఆగు, నాకు పిచ్చి కోపం వస్తుంది. నేను నిన్ను బాగా కొడతా. అరే ఆగమ్మా. అరే మార్తాండ్, బుద్ధిగా చదువుకోవచ్చి కొడతాను చూడు. ఒక్కసారి నా చేతికి చిక్కు. అమ్మా, అరే ఏమైంది? ఏమైంది మార్తాండ్? సాయి, నన్ను కాపాడండి సాయి. సాయి, మార్తాండి గాని మీరు చూసారా? వాడు ఇటువైపే పారిపోయి వచ్చాడు. పార్వతి, ముందు నువ్వు ఆ బెత్తాన్ని పారే. నేను ఎన్నిసార్లు చెప్పాను పిల్లల్ని కొట్టటం మంచి పద్ధతి కాదు అని. సాయి, నేను వాణ్ణి కొట్టలేదు. నేనూరికే బెదిరిస్తున్నానంతే. కాని ఆ భయం కారణంగా తను నీ మాట వినటం పోయి నీకు దూరంగా పారిపోతున్నాడు. నన్ను క్షమించండి సాయి, నా వల్ల తప్పు జరిగింది. వాణ్ణి కొట్టడం కాదు కదా, నేను వాణ్ణి భయపెట్టాను కూడా. నిజంగానా అమ్మా? అలాగని నీకు నచ్చినట్టు చేయమని వదిలేస్తానని కాదు. పదండి, నాకు నడుస్తూ నడుస్తూ చెప్పండి సమస్య ఏంటి అని. పద. సాయి, వీడు బొత్తు చదువుకోవడం లేదు. రోజంతా ఆటలాడుతున్నాడు. ఆడుకుంటే తప్పే ఉంది పార్వతి. అయినా నేను చూశాను, పొద్దున్నే వీడు చదువుతున్నాడు. ఇక పాఠశాలకు కూడా క్రమంగా వెళ్తున్నాడు. నేను కూడా పార్వతీకి ఇదే చెప్పాను సాయి. సాయి, కాలం మారుతుంది. ఆటలు పాటలు మంచిదే, ఇంకా అవసరం కూడా. కానీ ఈ కాలంలో ఒకవేళ ముందుకు వెళ్లాలంటే అప్పుడు చదువులో కష్టపడాల్సి ఉంటుంది కదా సాయి. బహుశా వీడు ఇలాగే రోజు గంటలు గంటలు ఆటల్లో గడిపేస్తే అప్పుడిక వీడేం సాధించగలడు? సాయి, వీడు మీ మాట బాగా వింటాడు. వీడికి మీరు చెప్తే అప్పుడు వీడు రోజంతా చదువుకుంటాడు. వీడికి మీరు చెప్పండి సాయి.
నా మాను మార్తాండ్. ఇప్పుడు మీ అమ్మ ఎలా చెప్తుందో అలాగే చెయ్యి. ఇక నుంచి రోజంతా కేవలం చదువే. ఇక ఆటలు పాటల గురించి పూర్తిగా మర్చిపో. పూర్తిగా మర్చిపోవాలా? కొంచెం సేపు కూడా ఆడుకోవద్దా? నేను చెప్పానుగా మార్తాండ్, కొంచెం సేపు కూడా వద్దు. ఇక నుంచి నువ్వు పగలు రాత్రి కేవలం చదువుకోవాలి. మార్తాండ్, ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళి మనసు లగ్నం చేసి ఆగకుండా 8వ ఎక్కం నేర్చుకో. నేను వినటానికొస్తాను. సరే సాయి. ధన్యవాదాలు సాయి. నేను వెళ్ళొస్తాను. రా మార్తాండ్. ధన్యవాదాలు సాయి. ఇక నేను కూడా దేవాలయానికి వెళ్తాను. ప్రణామాలు. మహల్సాపతి గారు, చెప్పండి సాయి. గౌరీ బాగానే ఉందా? సాయి సాయి ఎందుకో తెలియట్లేదు. ఈరోజు ఉదయం నుంచి గౌరీ చాలా ఎక్కువగా గుర్తొస్తోంది. నేను నా మిగతా కూతుళ్ళని ఇటీవలే కలిసొచ్చాను. కానీ సాయి, నేను గౌరీని కలిసి దాదాపు 1 సంవత్సరం పైన అయిపోతుంది. దిగులు పడకండి మహల్సాపతి గారు. మీ మనోవ్యధ చాలా త్వరలోనే దూరమైపోతుంది. తను మిమ్మల్ని కలవటానికి రాబోతుంది. కానీ సాయి, ఇప్పటి వరకు గౌరీ వస్తున్నట్టు సమాచారమేమీ లేదు. తన భర్తకి దుకాణంతో తీరికెక్కడ దొరుకుతుంది? అదిగాక గౌరీ కూతురు తన చదువు కూడా చూసుకోవాలి. మహల్సాపతి గారు, మనం ఎన్ననుకున్నా సరే జరిగేది మాత్రం అదే. ఏదైతే భగవంతుడు మన కోసం ఆలోచించాడో తనిప్పుడు రావాల్సైతే లేదు. కాని ఒకవేళ దేవుడు తలుచుకుంటే తను వచ్చి తీరాల్సిందే. సాయి, గౌరీ జీవితంలో అంతా సవ్యంగానే ఉంది కదా? నమ్మకం, సహనంతో ఉండండి మహల్సాపతి గారు. అన్ని విషయాలు తెలుస్తాయి. మీరిక్కడికి దోమల్ని తోలటానికి వస్తారా? దారిని పోయే కొనుగోలుదారుల్ని కేకలేసేందుకు పిలవరు? మీ సరుకులు అమ్ముడుపోతే అప్పుడు మీకే లాభం కదా. గౌరీ, అరిచి కేకలిస్తే కొనుగోలుదారులు రారు. సరుకుల నాణ్యతుంటే కొనుగోలుదారులు వస్తారు. ఇక మన సరుకులేవైతే ఉన్నాయో వాటికి కొనుగోలుదారులు వాళ్ళంతట వాళ్లే ఆకర్షితులై వస్తారు. సరే, ఇది చెప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటి యజమాని వాళ్ళ నౌకర్ని పంపించాడు అద్దె కోసం. పోయిన నెల కూడా మనం అద్దె కట్టలేదు. తను ఏమంటున్నాడంటే ఇంకా తన అద్దె కోసం ఆగడంట. రేపు ఉదయమే వస్తాడంట. ఏం చేద్దామండి మనం? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నువ్వేం దిగులు పడకు, అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. గౌరీ, శ్యామ్లాల్ గారు అన్నారు కదా ఈరోజు బకాయి డబ్బులు ఇస్తానని. అదిగో అటు చూడు, శ్యామ్లాల్ గారు దేవుళ్ళ వస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నాడుగా, ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయండి. సంతోష్, 2 కొబ్బరికాయలు తొందరగా, ఇంకా 1 సొరకాయ, ఇంకొకటి ఇది ఇవ్వు. అలాగే. శ్యామ్లాల్ గారు 1/2 కిలో బేసన్ లడ్డు కూడా ఇవ్వు. అలాగే. శ్యామ్లాల్ గారు, నేను ఏమంటున్నానంటే, మీరు కిందటిసారి ఏం చెప్పారంటే? ఏం చెప్పాను కిందటిసారి? అదేనండి, మీరు ఇవ్వాల్సిన బకాయి డబ్బులు ఇస్తానని. నువ్వు సంతోష్, నేనెక్కడికైనా పారిపోతున్నానా ఏంటి? ఇస్తాన్లే, ఇవ్వు. సరే.
శ్యామ్లాల్ గారు, నేను ఈరోజు మా ఇంటి యజమానికి అద్దె డబ్బులు ఇవ్వాలి. మీరు ఈ రోజైనా ఇస్తాను. ఎల్లుండి మొత్తం డబ్బులు. వీటికి ఎంతైంది? 4 రూపాయలు. సరే, దాంట్లో రాసుకో. ఇప్పుడు కొంచెం తొందరలో ఉన్నాను, ఇంటికి చుట్టాలు వచ్చారు, వస్తాను. పాత బాకీయే వసూలు చేయలేకపోయారు, పైగా తనకి ఇంకా అప్పిచ్చారు. గౌరీ, శ్యామ్లాల్ గారు చెప్పారు కదా 2 రోజుల్లో డబ్బు మొత్తం ఇచ్చేస్తానని. తనిదే మాట చెప్పి 2 నెలల నుంచి ఏమారుస్తున్నాడు. ముందే మీకందరూ సరుకులు అరువు తీసుకెళ్లే కొనుగోలుదారులే ఉన్నారు. ఇక ఎవరైతే డబ్బులిస్తామని వస్తారో వాళ్ళకి అప్పిస్తున్నారు మీరు. మీకు డబ్బులు అడగడం చేత కానప్పుడు అసలు అప్పివ్వడం ఎందుకంట? పోయిన నెలలో శ్యామ్లాల్ గారు తన కొడుక్కి బహుమతిగా ఒక కొత్త ఎడ్ల బండిచ్చారు. కానీ మీకేమో డబ్బులు ఇవ్వడానికి ఆయనకి అసలు ప్రాణమే ఒప్పుకోవడం లేదు. మీరివ్వాళ్ళు కూడా చూశారుగా. గౌరీ, ఇంతకీ నువ్వేమంటావు? నేను నా బాకీ డబ్బుల కోసం నా కొనుగోలుదారులతో గొడవ పడమంటావా? నేను గొడవ పడమని చెప్పట్లేదు, నేను కేవలం ఇదే చెప్తున్నాను. వాళ్ళు మీకు డబ్బులివ్వాలి, వాటిని మీరు హక్కుతో అడగాలి, వేరే దుకాణదారుల్లాగా. నేను మీకు రాసిస్తాను, వచ్చే 2 రోజుల్లో కూడా అతను మీకు డబ్బులివ్వడు. ఏదో ఒక కొత్త కథ పట్టుకొస్తాడు. పోలీసులకి చెప్తానని ఒకసారి బెదిరించి చూడండి. గౌరీ, ఒకవేళ ఇంత చిన్న విషయానికి కొనుగోలుదారుల్ని జైలుకు పంపడం మొదలు పెడితే ఇకప్పుడు ఎవరొస్తారు దుకాణానికి? కొనుగోలుదారులు అని డబ్బులిచ్చి కొనేవాళ్ళని అంటారు. ఇలా మాటి మాటికి సరుకులు అరువు తీసుకెళ్లేవాళ్ళని కాదు, వీళ్ళని తేరగా తినేవాళ్ళంటారు. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. ఇక ఆ విషయం వదిలే. నువ్విలా వదిలే పోనిపో అనే వైఖరి కారణంగానే మన గతి ఇలా ఏడ్చింది. ఎంత మంచి ఉద్యోగం, కానీ లంచం తీసుకున్నావన్న ఆరోపణతో నిన్ను ఉద్యోగం నుంచి తీశారు. ఈ స్వభావం కారణంగా అక్కడ కూడా మొద్దున నుంచున్నావు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పటికే ఈ దుకాణం పెట్టుకున్నావు, కానీ నీ మెతక స్వభావం కారణంగా అంతా నష్టమే జరుగుతుంది. ఇంటి యజమానికి ఇప్పుడు డబ్బులు ఎలా ఇస్తాం? ఇదేనా చెప్పు. శ్యామ్లాల్ గారు చెప్పారు కదా 2 రోజుల్లో డబ్బులిస్తానని. అయినా గౌరీ, మన ఇంటి యజమాని మనల్ని ఈ రోజే ఇంట్లోంచి వెళ్ళమనలేదు కదా. నువ్వేం దిగులు పడకు, అంతా సవ్యంగా జరుగుతుంది.